శ్రీరామ్. హలో గైస్, హనుమాన్ జాన్ 12న థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. ఆడియన్స్కి ఒక ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. త్రూ అవుట్ ద డ్యూరేషన్ 2 hours and 30 minutes ఎంగేజ్ చేసిన సినిమా. ఆడియన్స్కి ఇది థియేటర్ కాదు గుడి అనిపించేలా వాళ్ళకు పూనకాలు తెప్పించి ఊగిపోయేలా చేసిన సినిమా. 40 crores పెట్టి సినిమా తీస్తే 25 daysలోనే 300 crores పైగా కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమా. అలాంటి ఒక సినిమాకి ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ రావడం స్టార్ట్ అయింది. టీవీ సీరియల్ లాంటి క్లైమాక్స్ ఉన్న సినిమాకి ఎక్కువ హైప్ ఇచ్చారు అని, ఏం లేదు లోపల అని, ఇలాంటి సినిమాని బ్లాక్ బస్టర్ ఎలా అన్నారు అని, ఇలా చాలామంది నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు? థియేటర్స్లో ఆడియన్స్కి అందరికీ నచ్చిన ఒక మూవీని ఓటీటీకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? అఫ్కోర్స్ అందరూ ఈ మూవీని బాగాలేదు అని రచ్చ చేయట్లేదు. ఓన్లీ కొంతమంది మాత్రమే ఇలా నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు మూవీ మీద. వై? ఎందుకనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 రీజన్, హనుమాన్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పటికీ 63 days అయింది. అంటే హనుమాన్ మూవీ థియేటర్స్లో జాన్ 12న రిలీజ్ అయింది, కానీ ఓటీటీకి రావడానికి చాలా టైం పట్టింది అనేది వాస్తవం. నిజానికి March 8న ఈ మూవీ G5లో రిలీజ్ చేస్తాం అని చెప్పారు, బట్ చేయలేదు. హనుమాన్ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో చూసిన ఆడియన్స్కి విపరీతంగా నచ్చేసింది. ఇలాంటి ఒక సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలి అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. చాలామంది ఓటీటీలో మళ్ళీ చూడాలి అని రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో March 8th అని అనౌన్స్ చేసి March 16th రిలీజ్ చేశారు. సో ఫస్ట్ రిలీజ్ డేట్ 8th రిలీజ్ చేయనందుకు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయినా కొంతమంది ఫ్యాన్స్ చేస్తుండొచ్చు అని ఒక టాక్. సెకండ్ రీజన్, హనుమాన్ మూవీ అండ్ మహేష్ బాబు గారి గుంటూరు కారం, ఈ 2 మూవీస్ థియేటర్స్లో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఆ డేట్ January 12th. బట్ హనుమాన్ విషయంలో ప్రొడ్యూసర్స్ చేసిన మంచి పని ఏంటంటే Jan 11th నైటే ప్రీమియర్ చేశారు. సో అప్పటికే హనుమాన్ మూవీ చూసిన వాళ్ళు పాజిటివ్ మౌత్ టాక్ని స్ప్రెడ్ చేశారు. దెన్ Jan 12th గుంటూరు కారం షోస్ స్టార్ట్ అయ్యాయి. గుంటూరు కారంకి నెగిటివ్ టాకే వచ్చింది. ఆల్రెడీ హనుమాన్ మూవీ ప్రమోషన్స్ వల్ల అండ్ పాజిటివ్ మౌత్ టాక్ రావడం వల్ల హనుమాన్కి టికెట్స్ కూడా దొరకడం కష్టమైపోయింది. ఒక వారం వరకు థియేటర్స్ ఖాళీ అవ్వలేదు, ఆ రేంజ్లో బుకింగ్స్ జరిగాయి. ఇంకో పక్క గుంటూరు కారంకి నెగిటివ్ రెస్పాన్స్ రావడం అండ్ కలెక్షన్స్ వచ్చినప్పటికీ హనుమాన్తో కంపేర్ చేసి బ్యాడ్ అని చెప్పడం, ఇలాంటివి జరిగాయి. సో అప్పుడు హట్ అయిన మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్నారని కొందరు అభిప్రాయం. కానీ వాళ్ళల్లో కూడా హనుమాన్ మూవీని ఓటీటీకి వచ్చిన తర్వాత నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నది కొంతమంది మాత్రమే. అండ్ మిగిలిన రీజన్స్ కూడా ఉన్నాయి, వాటిని యూట్యూబ్లోకి తీసుకురావడం మంచిది కాదు, అందుకే చెప్పట్లేదు. ఓన్లీ కొంతమంది చేసిన మిస్టేక్ వల్ల మహేష్ బాబు ఫ్యాన్స్, హనుమాన్ ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు మీద ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఏదేమైనా హనుమాన్ ఈజ్ ఎ గుడ్ థింగ్ ఇన్ తెలుగు సినిమా, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా. సో ఇన్ కేస్ చూడకపోతే చూడండి. చూసిన వాళ్ళు ఈ ఫ్యాన్ వార్స్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.